అందరికీ నమస్కారం. రాజకీయ నాయకుడు, అసలు ఈ రాజకీయ నాయకుడు అంటే ఎవరు? మనలాంటి సామాన్య మానవుడే కదా. ఎలక్షన్ టైంలో మాత్రమే మన ముందుకు వచ్చి మీకు అది చేస్తా ఇది చేస్తా అని ఉన్నలేని అబద్ధాలన్నీ ఆడేసి ఇష్టం వచ్చినన్ని వాగ్దానాలు చేసేసి మనకు తినిపించి తాగిపించి డబ్బులు ఇచ్చి మన కాళ్ళు మొక్కి ప్రమాణం చేయించుకొని ఎలక్షన్లో మనం వేసిన ఓట్లతో గెలిచిన తర్వాత కొమ్ములు వచ్చేస్తాయి. మనకు ఏదన్నా ప్రాబ్లం వచ్చి కలవడానికి పోతే అపాయింట్మెంట్ దొరకదు. గట్టిగా మాట్లాడితే ఆ లీడర్ అనుచరులు కార్యకర్తలు మనం తన్ని బయటికి పంపించేస్తాం. ఎందుకంటే గెలిచిన తర్వాత వాళ్ళకున్న టైం కేవలం 5 సంవత్సరాలు మాత్రమే. ఈ 5 సంవత్సరాల్లో మన పైన ఇన్వెస్ట్ చేసిన డబ్బుకు 10 నుంచి 25 రెట్లు సంపాదించుకోవాలి. లేకపోతే ఆ మంది మార్బలం స్టేటస్ మెయింటెనెన్స్ వచ్చే ఎలక్షన్స్కి ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఇది అలవాటు పడ్డ పాతుకుపోయిన సీనియర్ రాజకీయ నాయకుల వ్యవహార తీరు. ఆనవాయితీగా ఆ 4 రాజకీయ పార్టీలకే ఓటు వేసే సంస్కృతికి దయచేసి స్వస్తి పలకండి. హైదరాబాద్ కీర్తిని మరింత పెంచేందుకు కొత్త ఆలోచనలతో మీ ముందుకు వస్తున్న ప్రజా సర్కార్ పార్టీ నాయకులను ఆశీర్వదించి కొత్త ఒరవడికి శ్రీకారం చుడతారని ఆశిస్తూ ధర్మ సంస్థాపనార్థాయ ప్రజా సర్కార్ పార్టీ